కె కృష్ణారావు గారు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్, పూర్వ ధర్మాధికారి, నల్లకుంట శంకరమఠం. అందరికీ స్వాగతం అండి. సభలో విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, భక్తులు మరియు ప్రియమైన బాలబాలికలందరికీ మా హృదయపూర్వక స్వాగతం. శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులు, ఉభయ జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి సన్నిధానం వారు దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీమతి తల్లాప్రకట రమాదేవి గారి స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకత్వంలో అధ్యాపకులు మరియు కార్యనిర్వాహకుల సహకారంతో 5 వసంతాలు పూర్తి చేసుకొని శ్రీ శారదా శంకర భక్తి సుధా బాల వికాసం ట్రస్ట్ మరియు శ్రీ శంకర యువ భారతి, ది సనాతన సెంటర్ ఫర్ ఆర్ట్ కల్చర్ అండ్ ట్రెడిషన్, అలాగే జిజ్ఞాస యువర్ వెల్ బీయింగ్ కంపానియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విజ్ఞాన ప్రతిభ అనే కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. విద్య దదాతి వినయం అని మన ఋషులు ఎంతో గొప్పగా చెప్పారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాల్లోని జ్ఞానాన్ని అందించేది మాత్రమే కాదు, వినయాన్ని, వివేకాన్ని, విలువలని, వ్యక్తిత్వాన్ని పెంపొందించి జీవితాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి విద్యకు ఉంది. నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు విజ్ఞానాన్ని సంపాదించడంతో పాటు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, శాస్త్రాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతనలు కూడా తెలుసుకోవడం అత్యంత అవసరం. ఆ మహత్తర లక్ష్యంతో రూపుదిద్దుకున్న కార్యక్రమమే ఈ విజ్ఞాన ప్రతిభ. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన శ్రీమతి టి రమాదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన అందరి మనస్సుల్లో ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక సందేహాలను, శాస్త్ర ప్రామాణికమైన సమాధానాలను అందించే మీ సందేహాలకు సమాధానం కార్యక్రమం కూడా ఈరోజు మనందరికీ ఒక అపూర్వమైన సువర్ణావకాశం. ఈ సాయంత్రం మనం కేవలం ఒక కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాదు, జ్ఞానాన్ని ఆర్జించడానికి, సంస్కృతిని ఆస్వాదించడానికి, గురువుల ఆశీర్వచనాలను పొందడానికి, మన జీవితాన్ని మరింత సార్థకం చేసుకునే ఒక ఆధ్యాత్మిక యాత్రలో భాగస్వాములం అవుతున్నాం. ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, భగవంతుని, జగద్గురుల అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ, ఇప్పుడు నేటి విజ్ఞాన ప్రతిభ కార్యక్రమాన్ని శ్రీమతి అనంతలక్ష్మి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించాలని కోరుతున్నాను.
శ్రీ గురుభ్యో నమః. శృంగేరి ఉభయ జగద్గురువుల పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ వారికి నమస్కారం చేసుకుందాం శ్లోక రూపంలో. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారత్యవిదాం విద్యానిధిర్మంత్రనిధిం సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాం సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీ. ఈ గణపతి గుళ్ళో అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క దేవాలయం యాజమాన్యం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అలాగే తెలియజేస్తారు. అలాగే మేము పిలిచిన వెంటనే వచ్చిన డాక్టర్ అనంతలక్ష్మి గారికి స్వాగతం పలుకుతూ ఆసనాన్ని అలంకరించమని కోరుకుంటున్నాను. అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమానికి ముందుగా మనకి రోజు పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నటువంటి శ్యామలామమ్మ గారు చిన్న సందేశాన్ని పంపించారు. అది అనంతలక్ష్మి గారు వాళ్ళందరూ కూడా విని ఈ కార్యక్రమం పిల్లలకి ఎంతవరకు ఉపయోగిస్తుంది అన్న ఉద్దేశంతో అందరూ కూడా మాట్లాడేది, వారికి ఉన్న సందేహాలను ఇక్కడ అందరం తెలియజేశాము. కాబట్టి ఒక్కసారి ఇది విన్నాక వీళ్ళందరూ వచ్చి గణపతి ప్రార్థనతో మొదలు చేస్తారు. అందరికీ నమస్కారములు. మన భారతీయ సనాతన ధర్మమునకు అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథము భగవద్గీత. దివ్య జ్ఞానమయములైనటువంటి అనేక వాక్యముల పుష్ప సమాహారమే ఈ భగవద్గీత. ఇది కేవలము ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా సరి అయినటువంటి సమాధానములు ఇచ్చేటువంటి గ్రంథము. మన మనస్సులో కలిగే సందేహాలు, భయాలు, ఆశలు, నిరాశల వంటి భావోద్వేగాలకు సమతుల్య దారిని చూపించు మహోన్నతమైనటువంటి గ్రంథము. తాత్కాలికంగా మనలో ఏర్పడినటువంటి మానసికమైనటువంటి దుస్థితికి చాలా భయపడుతూ ఉంటాం. ఈ భగవద్గీత అనేటువంటిది కాలాతీతమైనటువంటి గ్రంథము. ఏ సమయములో చదివినా దానిలోని సందేశము మన జీవితంలో సమస్యకి ఒక పరిష్కారాన్ని దొరికేటట్టుగానే ఆ శ్లోకములు ఉంటాయి. ప్రస్తుత కాలంలో సమాజంలో అనేక రకములైనటువంటి పోటీతత్వాలు పెరిగిపోతున్నాయి. అయితే ఆ పోటీతత్వం అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో కాకుండా అనేక భావోద్వేగాలకు, విపరీత ధోరణులలో కూడా కొనసాగుతున్నాయి. యువతీ యువకులు ఆలోచనారహితముగా తమ జీవితములను కూడా అంతము చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థలలో, విద్యా వ్యవస్థలలో, ఉద్యోగ వ్యవస్థల్లో చాలామంది ఎక్కువగా ఒత్తిడులతో సతమతమవుతున్నారు. అనేక విపరీత ఆలోచనలు దారితీస్తున్న వాతావరణంలో మనని భయము, ఆందోళనల నుండి బయటకి తెచ్చి మనకి ఆత్మస్థైర్యమును, శాంతిని
కలిగించగలిగినటువంటి ఏకైక గ్రంథము భగవద్గీత. మన మనస్సును మనము నియంత్రించుకోలేకపోతున్నాం. ప్రతి చిన్న సమస్య కూడా అది ఒక పెద్ద సమస్యలాగా మనకు అనిపిస్తోంది. కానీ గీతాధ్యయన, అవగాహన, ఆచరణల వల్ల మనలో ఓర్పు పెరిగి ప్రతికూల పరిస్థితులలో కూడా మనకి ఆత్మవిశ్వాసంతో నిలబడగలిగేటువంటి శక్తిని కలిగించగలిగినటువంటి గ్రంథము ఈ భగవద్గీత. మనకు భగవద్గీత ఒక దివ్యమైనటువంటి ఔషధం లాంటిది. మనకి అన్ని సమయములలోనూ ఇది స్వాంతనను కలుగచేస్తుంది. అది ఎలాగా అంటే మనలోని ద్వంద్వాలను, వాటి నివారణలను అనేక శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియచేశారు. ద్వంద్వాల ప్రభావములకు లోను కాకుండా మనస్సును ఎలా సమతుల్యములో ఉంచుకోవాలి అని తెలుపుటకు సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయము అపజయములకు అతీతముగా ఉండి మనము చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. భగవద్గీత ఈ విధముగా ఒక సమతుల్యమైనటువంటి మనస్సును కలిగిస్తుంది. సమతుల్యమైనటువంటి మనస్సు కలిగిన వారు సరి అయినటువంటి నిర్ణయములను తెలివిగా తీసుకుని వ్యక్తుల సంబంధములలో, వృత్తులలో కూడా స్థిరముగా ముందుకు సాగగలరు. ప్రతి కష్టానికి కూడా ఒక అర్థం ఉంటుందని, ప్రతి ఓటమి ఒక ఎదుగుదలకు సహాయపడుతుందని మనకి భగవద్గీత తెలియచేస్తుంది. మనలో నమ్మకాన్ని పెంచి నిరాశకు లోను కాకుండా ముందుకు సాగిపోయేందుకు మనకి సహాయపడుతుంది. మనలో కోపము, లోభము, అహంకారము మొదలగు లోపాలను నియంత్రించుకొనగలిగితే సమాజంలో మనం ఒక మంచి నాయకులుగా అవుతామని చెప్తుంది. ఈ భగవద్గీత అన్ని వయస్సుల వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలలో మానసిక స్థిరత్వాన్ని, యువకులకు జీవన దిశా నిర్దేశాన్ని, వృద్ధులకు శాంతిని ప్రసాదించగలదు. విద్యార్థులు ఎక్కువగా ఈ భగవద్గీతను చదివితే వారికి ఏకాగ్రత, క్రమశిక్షణ పెరిగి క్రమక్రమముగా పెరుగుతూ జీవిత లక్ష్యాలను పై ఒక స్పష్టత, అనంతరము ఒక బాధ్యత, పిదప వృద్ధ వయస్సులో ఆధ్యాత్మిక ప్రశాంతతని ఇది కలుగచేస్తుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదములు, విద్యా ఉద్యోగ వ్యవస్థలలో పోటీలు ఆధునిక జీవితంలో ఒక భాగమైపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన కొలది మానవునిలో ఒత్తిడి పెరిగిపోతున్నది. దాని వలన మానవ సంబంధములు బలహీనపడిపోతున్నాయి. భగవద్గీత మానవుని విలువలతో జీవించమని, కష్ట సమయములో సహనము, విజయమును పొందు సమయములలో వినయమును, అపజయము కలిగినా కూడా ధైర్యముతో ముందుకు సాగాలని బోధిస్తున్నది. మనలో అపారమైన శక్తి ఉంది. కానీ మనకి జీవితంలో ఎదురుగా వచ్చినటువంటి భయములు, సందేహములు, అపజయములు వలన ఆ శక్తి వెనకడుగు వేస్తున్నది. కానీ ఆ మానసిక స్థితి నుండి ఆత్మవిశ్వాసముతో, క్రమశిక్షణతో ధర్మబద్ధముగా జీవించగలిగితే ఎటువంటి కష్టమునైనా మనము జయించగలమని గీత బోధిస్తున్నది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా భగవద్గీతను చదివి ఆలోచించి ఆచరించుట వలన భయము తగ్గి ధైర్యము, నిరాశ స్థానములో ఆశ, అయోమయ పరిస్థితులలో స్పష్టత, అస్థిరత స్థానములో శాంతి వచ్చి ఉన్నత స్థాయికి ఎదగగలగడం. దాని వలన నేటి సమాజంలో జరుగుతున్నటువంటి మానభంగములు, ఆత్మహత్యలు, ఉగ్రవాదములను నివారించి ఆరోగ్యవంతమైనటువంటి సమాజమును రూపొందించగలము. నేటి బాలలే భావి సమాజ నిర్మాతలు కావున వారు శ్రద్ధగా భగవద్గీత నేర్చుకున్నట్లుగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని
కోరుతున్నాను. జై శ్రీరామ్. అలాగే మనకి ఈ రోజున ఇంకా రావాల్సిన రామలింగేశ్వర గారు రామేశ్వర శర్మ గారు జడ్జి గారును, మన శంకరమఠం కృష్ణారావు గారు, తర్వాత ఆర్వి కృష్ణారావు గారు దూరదర్శన్ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళు రాలేదు. మాకు అనుకోకుండా మనకి ఒక గెస్ట్ వచ్చారు. వారిని వెంకట సీతారామ ఆంజనేయులు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. అలాగే గీతా గణేష్ బృందం వాళ్ళు వచ్చి గణపతి ప్రార్థనతో స్టార్ట్ చేసేయండి. తర్వాత శ్రీలక్ష్మి గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడతారు. పెద్దలందరూ కూడా ఇంకా వస్తున్న వాళ్ళు చాలామంది వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత మనం అసలు ఎందుకు కార్యక్రమం పెట్టుకున్నాము అన్నది మేము చెప్తాము. ఆ తర్వాత మనకి ఆధ్యాత్మికవేత్త ఏ విషయాన్నైనా తర్కించి ఇలా ఉంది అని చెప్పగలిగేటువంటి మహత్తరమైన గొప్ప వ్యక్తి డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారు మనకన్నీ కూడా సందేశాలను వివరంగా వివరిస్తారు. అది విని మనం చేయవలసిన ధర్మం ఏంటో అది చేద్దాం. ఈ కార్యక్రమానికి ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రాలేదు. మా శ్రీదేవి చిట్టి గారిని కూడా ఈ సనాతన డాన్స్ అని పెట్టి పిల్లలందరికీ కూడా ఆధ్యాత్మికంగా బొమ్మల ద్వారా ఆవిడ అనేక రకమైనటువంటివి పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు. అలాగే శ్లోకాలు, పద్యాలు నాకు కుదిరినప్పుడు తనకు కుదిరినప్పుడు నేను అలా పిల్లలందరికీ కూడా అవగాహన చేయిస్తూ ఉన్నాను. వారిని కూడా స్టేజీ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు ఎన్నో రకాలుగా సహకారం అందిస్తున్నటువంటి కోన అరుణ, తను నాకన్నా చిన్నది కాబట్టి అరుణ నుంచి పిలుస్తూ ఉంటాను. తను నా దగ్గర అడ్మిన్గా ఉన్నారు. నాకు పాప ఏ సహకారం ఏంటో ఫోన్లో కావాలి అమ్మా అంటే నేను తిరగక్కర్లేకుండా ఇవాళ ఈ దేవాలయానికి ఇంతవరకు నేను రాలేదు. అంటే ప్రోగ్రాం ఉన్నప్పుడు తప్పించి ఏదైనా కావాలన్నా వెంటనే అన్నీ అరేంజ్ చేసి వచ్చి నేను వచ్చి అన్నీ చూసుకొని వచ్చింది. తన్ని కూడా స్టేజ్ మీద రమ్మని కోరుకుంటున్నాను. గణేశ చరణం శరణం గణేశ, 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 శరణం గణేశ, శరణం గణేశ. జై ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం, నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం.
नतेतरातिभीकरं नमोदितार्कभास्वरं नमत्सुरारिनिर्जरं नतादिकापदुर्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं समाश्रये परात्परं निरन्तरम् परात्परं निरन्तरम्। जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरे दरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् नमस्करोमि भास्वरम् जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष माम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वनं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् भजे पुराणवारणम् जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां नितान्तकान्तदन्तकान्तमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनं तमेव तं विचिन्तयामि सन्ततम् विचिन्तयामि सन्ततम् जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां महागणेश पञ्चरत्नमादरेण योन्वहं प्रजल्पति प्रभातके हृदि स्मरं अरोगतामदोषतां सुसाहितिं सुपुत्रतां समाहितायुरष्टभूतिमभ्युपैति सोचिरा जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां मता तैय तैय तक दिनाक नक दिन भजन करे बोम्म बोम्म ता तैय तैय तक दिनाक नक दिन भजन करे उदलित नकु धिमि धितां धितां तों तै तै गणपति नाम सदा उदलित नकु धिमि धितां धितां तों तै तै गणपति नाम सदा धिम्मि किडदग दिक्कि दक धिम्मि किडदग तक्किट तक्किट तक तवोडुतान धिम्मि किडदग दिक्कि दक धिम्मि किडदग तक्किट तक्किट तक तवोडुतान
उदलितनकु धिमिधितां धितां त्वं तै तै गणपतिनां सदा उदलितनकु धिमिधितां धितां त्वं तै तै गणपतिनां सदा अवरु वासुवातरं वागिति अगेण चातुं गणराजा अवरु वासुवातरं वागिति अगेन चातुं गणराजा तालमन्दिरबागुतां सुरमण्डलकी सुरबाजा तालमण्डिरबागुतां सुरमण्डलकी सुरबाजा बोम्म बोम्म तातय्य तय्य तकदिनाक नकदिन भजन करे बोम्म बोम्म तातय्य तय्य तकदिनाक नकदिन भजन करे उदलितनकु धिमिधितां धितां त्वं तै तै गणपतिनां सदा उदलितनकु धिमिधितां धितां त्वं तै तै गणपतिनां सदा वेणुवासरे अमृतकुण्डलकी तारिकिडदग तवाकजा वेणुवासरे अमृतकुण्डलकी तारिकिडदग तवाकजा नारद तुम्बुरु वैणवजागे नारद गणमे उपसत्या नारद तुम्बुरु वैणवजागे नारद गणमे उपसत्यां दिम्मिकिडदग दिक्किदक दिम्मिकिडदग ताकिट ताकिट तवोडुतान् दिम्मिकिडदग दिक्किदक दिम्मिकिडदग ताकिट ताकिट तवोडुतान् उदलितनकु धिमिधितां धितां त्वं तै तै गणपतिनां सदा उदलितनकु धिमिधितां धितां त्वं तै तै गणपतिनां सदा अवरु वासुवातरं वागिति धिमि 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 मृदङ्गा अवरु वासुवातरं वागिति धिमि 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 मृदङ्गा नवापु सारङ्गि सितारि किनरि अवरु वासुगै मृगतिङ्गा नवापु सारङ्गि सितारि किनरि अवरु वासुवै मृगतिङ्गा बोम्म बोम्म तातय्य तय्य तकदिनाक नकदिन भजन करे बोम्म बोम्म तातय्य तय्य तकदिनाक नकदिन भजन करे उदलितनकु धिमिधितां धितां त्वं तै तै गणपतिनां सदा 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 Whatever you know, you can understand, you must follow, no? Send that PDF again, no? It is not down. I don't have the number. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. నేను ఇప్పుడు మొదటిగా పాడబోయేది ఉపచారము. ఉపచారము చేసేవారు ఉపచారము చేసేవారున్నారని మరువకురా 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 ఉపచారము చేసేవారు కృప కావలెనని కృప కావలెనని
కృప కావలెనని నీ కీర్తిని బల్కుచునుండగా ఉపచారము చేసేవా ఉన్నారని మరువకురా ఉపచారము చేసేవారు వాకిటనే పదిలముగా వతాత్మజుడున్నాడని వాకిటనే పదిలముగా వతాత్మజుడున్నాడని వాకిటనే పదిలము కావతాత్మజుడున్నాడని శ్రీకరులకు నీ తమ్ములు చెరియున్నారని శ్రీకరులకు నీ తమ్ములు చెరియున్నారని ఏకాంతమునను జానకి ఏర్పడియున్నారని ఏకాంతం నను జానకి ఏర్పడియున్నాడని శ్రీకాంత పరులేలని శ్రీ త్యాగరాజనూత శ్రీకాంత పరులేలని శ్రీ త్యాగరాజనూత ఉపచారము చేసేవా నారణి మరువకు నా ఉపచారము చేసేవా జవరాల తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తి నీ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తి నీ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తి సని సగస మగస సని సగస పమగస సని సగస మగస సని సగస పమగస సగ గమ గమ పని 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 సగ మగ సని పమగ సని సగ సగ మమ చక చక్క జం జం జననికి నాని ప్రకటపు మురు ఒప్ప భళ భళ చక చక్క జం జం జననికి నాని ప్రకటపు మురు ఒప్ప భళ భళ సకలపతికి సరసపు కొమ్మ సకలపతికి సరసపు కొమ్మ నీ ముఖ సిరి మెరిసే చిమ్ముల మెరూపముల సకలపతికి సరసపు కొమ్మ నీ ముఖ సిరి మెరిసే చిమ్ముల మెరూపముల తిరు తిరు జవరాల తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తి నీ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తి సని సగస మగస సని సగస పమగస సని సగస మగస సని సగస పమగస సగ గమ గమ పని 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 సగ మగ సని పమగ సని సగ సగ మమ మాయి మాయి అలమేల్ మంగనాచారి మతిబాయిని వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేల్ మంగనాచారి మతిబాయిని వెంకటపతి పట్టపురాణి నోయా చిరుగజ్జలని మ్రోతలనేని నోయా చిరుగజ్జలని మ్రోతలనేని నీ సోయకమైన నీ సో
సొలపు చూపమరే తిరు తిరు జవరాల తిత్తిత్తి నీ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తి తిత్తిత్తి తిత్తిత్తి. ధన్యవాదాలు. गं गणपति गं गणपति गं गणपतये नमः गं गणपति गं गणपति गं गणपतये नमः अर्कदन्ताय वक्रतुण्डाय श्रीगणेशाय नमः एकदन्ताय वक्रतुण्डाय श्रीगणेशाय नमः मोदहस्ताय रक्तवर्णाय लम्बोदराय नमः मोदहस्ताय रक्तवर्णाय लम्बोदराय नमः हस्तिवदनाय सूक्ष्मनेत्राय सर्पसूत्राय नमः हस्तिवदनाय सूक्ष्मनेत्राय सर्पसूत्राय नमः बुद्धिप्रदाय सिद्धिनाथाय पाशहस्ताय नमः बुद्धिप्रदाय सिद्धिनाथाय पाशहस्ताय नमः गं गणपति गं गणपति गं गणपतये नमः गं गणपति गं गणपति गं गणपतये नमः अर्करूपाय नाट्यप्रियाय गौरीसुताय नमः अर्करूपाय नाट्यप्रियाय गौरीसुताय नमः दुर्गाप्रियाय दुरितदूराय दुःखहरणाय नमः दुर्गाप्रियाय दुरितदूराय दुःखहरणाय नमः प्रथमवन्द्याय पापनाशाय परमात्मने नमः प्रथमवन्द्याय पापनाशाय परमात्मने नमः सकलविद्याय साधुवन्द्याय सच्चिदानन्दाय नमः सकलविद्याय साधुवन्द्याय सच्चिदानन्दाय नमः गं गणपति गं गणपति गं गणपतये नमः गं गणपति गं गणपति गं गणपतये नमः गं गणपतये नमः गं गणपतये नमः गं गणपतये नमः विघ्नविनायकमूर्तिकी जय. जगजननी जगन्माता वाणी सरस्वती वाग्देवी जगजननी जगन्माता वाणी सरस्वती वाग्देवी जगजननी जगन्माता वाणी सरस्वती वाग्देवी जगजननी जगन्माता वाणी सरस्वती वाग्देवी
जगन्माता वाणी सरस्वती वाग्देवी वीणा पाणि सरस्वती पन्नगवेणी कलैवाणी वीणा पाणि सरस्वती पन्नगवेणी कलैवाणी जगजननी जगन्माता वाणी सरस्वती वाग्देवी जगजननी जगन्माता वाणी सरस्वती वाग्देवी पुस्तकपाणि सरस्वती विद्यादायिनी नमोस्तुते पुस्तकपाणि सरस्वती विद्यादायिनी नमोस्तुते जगजननी जगन्माता वाणी सरस्वती वाग्देवी 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 वाणी सरस्वती वाग्देवी वाणी सरस्वती वाग्देवी वाग्देवी की जय। बोलो नाथा उमापते शंभो शंकर पशुपते बोलो नाथा उमापते शंभो शंकर पशुपते नंदिवाहना नागभूषण चंद्रशेखरा जटाधरा नंदिवाहना नागभूषण चंद्रशेखरा जटाधरा शूलाधारा ज्योति प्रकाश विभूति सुंदर परमेश शूलाधारा ज्योति प्रकाश विभूति सुंदर परमेश बोलो नाथा उमापते शंभो शंकर पशुपते बोलो नाथा उमापते शंभो शंकर पशुपते अम्ब सहित शिव सांब सदा शिव हर 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 महादेवा अम्ब सहित शिव सांब सदा शिव हर 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 महादेवा डम 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 डमरुनाथ पार्वती रमणा सदा शिवा डम 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 डमरुनाथ पार्वती रमणा सदा शिवा बोलो नाथा उमापते शंभो शंकर पशुपते बोलो नाथा उमापते शंभो शंकर पशुपते शंभो शंकर पशुपते शंभो शंकर पशुपते भोलेनाथ महाराज की जय। राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं
भक्तिमुक्तिदायकं 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 श्रीरामचंद्रमूर्ति की जय। शांति शांति शांति। గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నమస్తే అండి. ఈ కార్యక్రమంలో మనకి జిజ్ఞాస యువర్ వెల్ బీయింగ్ కంపానియన్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా సహకరించారు. ఇప్పుడు సాయి కిరణ్ గారిని మీ ఆర్గనైజేషన్ గురించి కొంచెం వివరంగా చెప్పాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. మైక్ రావట్లేదు. ఇది వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది కదా బాగా? ఓకే, ఇది అక్కడికి వెళ్తుంది. నమస్కారం అండి. నమస్కారం. సో మాది జిజ్ఞాస అని ఒక ఇనిషియేటివ్ మేము స్టార్ట్ చేశాము. అంటే ఇప్పుడు పిల్లలు చాలా బాగా పాడారు. అంటే దానికి చాలా ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ నుంచి, అంతేకాకుండా వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో జనరల్గా మనం పిల్లలు ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే వాళ్ళు అంతసేపు కూర్చుని ఇటువంటి అంటే కరెంట్ లేకుండా కూడా వాళ్ళు పాడాలి అనే తాపత్రయంతో, వాళ్ళకున్న టాలెంట్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేశారు. కానీ ఇలా చాలామంది పిల్లలు ఈ రోజుల్లో లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా పాడారు. చాలా పరిస్థితులు అన్ని సంబంధం లేకుండా వాళ్ళు చేయాలనుకున్నది బాగా చేశారు. దానికి ఒకసారి మనం వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ జిజ్ఞాస అనే మా ఇనిషియేటివ్తో మేమేం చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ పిల్లలు చూపించిన నేర్పు, దాంతోపాటు వాళ్ళు చూపించిన సహనము, అవన్నీ కూడా బయట ప్రపంచంలో ఉన్న పిల్లలు అంటే ఎక్కడైతే మొబైల్ ఫోన్స్కి స్క్రీన్స్కి ఎడిక్షన్గా మారి తల్లిదండ్రులు చేసే అంటే మా తల్లిదండ్రులు జనరల్గానే పిల్లలకి చాలా అంటే వాళ్ళకి మించి, వాళ్ళ స్తోమతకి మించి చాలా చేయడానికి ప్రయత్నిస్తారు. అవన్నీ గుర్తించకుండా పెడుదారుల్లో వెళ్ళడం అలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి బయట. అలాంటి వాటిని కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి, అంటే పిల్లలకి అలాంటి మోరల్స్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి వాళ్ళల్లో మనం కృతజ్ఞతా భావాన్ని నింపడే చిన్న ప్రయత్నమే మా జిజ్ఞాస యొక్క ఉద్దేశం. సో ఈ సందర్భంలో మేమేం చేశామంటే చిన్నపిల్లలకి అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వాళ్ళకి గ్రాటిట్యూడ్, ఎంపతి అంటే కృతజ్ఞతా భావం, ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం, దాంతోపాటు మైండ్ఫుల్గా ఎలా ఉండడం అనేది మేము స్కూల్స్, NGO సహాయంతో అందరికీ చేరాలనే ప్రయత్నం చేశాం. దాని ద్వారా నేటి తరం అంటే రాబోయే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో చాలామంది పిల్లలు ఎక్కువ మంది 10%లో కనీసం 100%లో 60% మంది ఖచ్చితంగా ఏదో ఒక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మరి అనివార్య అంటే నాట్ సో హ్యాపీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో అది వాళ్ళు ఆ దారిలోకి వెళ్ళకుండా వాళ్ళకి ఇప్పటి నుంచే మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికి మా ప్రయత్నం. సో ఈ సందర్భంలో నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. మరి ఇప్పుడు మేము చేసే ప్రయత్నంలో పిల్లలకి కృతజ్ఞతా భావాన్ని పెంపొందించడానికి ఒక గ్రాటిట్యూడ్ బాక్స్ అని వాళ్ళ చేత తయారు చేయండి. దాంట్లో రోజు ఒకటి వాళ్ళు దేనికోసం థ్యాంక్ఫుల్గా ఉన్నారు, కృతజ్ఞతా భావం. అంటే ఇప్పుడు కరెంట్ వచ్చినందుకు మనం హ్యాపీగా ఉన్నాం. అది కరెంట్ లేనప్పుడు మనం దాని గురించి చాలా ఇబ్బంది పడ్డాం. సో ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కంఫర్ట్స్ అన్నీ వాళ్ళ అందుబాటులో ఉన్నాయి, ప్లస్ వాళ్ళ నోట్ తెరవకుండానే వాళ్ళకి అన్నీ వాళ్ళ చేతికి వచ్చేస్తున్నాయి. మా జనరేషన్లో 10 అడిగితే 4 వచ్చాయి మా చేతికి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నోరు విప్పకముందే వాళ్ళ చేతికి అన్నీ వస్తున్నాయి. సో దీని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో బయటకు అంటే సమాజంలోకి రాగానే నో అనే శబ్దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఏదైనా కష్టపడి దానికోసం ప్రయత్నిస్తే వచ్చే ఆనందాన్ని కోల్పోతున్నారు. దానికోసం మీరు పిల్లల్లో ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలి అన్న దాంట్లో ఒక 2 సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి కొద్దిమంది పిల్లలు అందరికీ, ముఖ్యంగా
శ్రీకృష్ణారావు గారికి, జిజ్ఞాస నిర్వహిస్తూ ఉన్నటువంటి కిరణ్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి సారథి రమాదేవి గారికి, ఆవిడకి తోడు ఉన్న అరుణ గారికి, శ్రీదేవి గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, మీ సంస్థ పేరు జిజ్ఞాస అన్నారు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. ప్రస్తుతం ఎవరికీ తెలుసుకోవాలన్న కోరికే లేదు. ఎందుకంటే కావలసినవి అక్కర్లేనివి అన్నీ అందుబాటులో ఉన్నాయి, అంతా అరచేతిలో ఉంది. ఇక్కడ విచక్షణ జ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. కావలసినవి అక్కర్లేనివి, ముఖ్యంగా అక్కర్లేనివి ఇవన్నీ ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక మంచి పేరు పెట్టారు, జిజ్ఞాస అని. బాగానే ఉంది. ఇప్పుడు జనరేషన్లో మీరు 10 అడిగితే 4 మీకు దొరికాయన్నారు. మా జనరేషన్లో ఒక్కటి అడిగితే ఒక్కటి కూడా దొరకని జనరేషన్స్ మాది. మేము అటువంటి పరిస్థితుల్లో వచ్చామేమో. మాకు మీ భాషలో చెప్పాలంటే కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండేది. కసి, దేన్నైనా సాధించాలి అనేటటువంటి పట్టుదల, కసి ఉండేవి. మాకు అందుబాటులో లేవు కదా. అందువల్ల అతి పరిచయాత్ అవజ్ఞ అని దేన్నైనా సరే మనం అతిగా అందుబాటులో ఉండేట్టు చేస్తే దాని పట్ల చులకన. దాకా మీరు చెప్పారు, కరెంట్ ఉన్నంతసేపు దాని విలువ తెలియలేదు. అనాస్క్డ్ గ్రాటిఫికేషన్ అని ఒక పదం వాడతారు. అడగకుండానే ఇచ్చేయడం అన్నది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది పిల్లల్ని ఏమీ అనడానికి లేదండి. నేను ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ చెప్తా, ఎన్నిసార్లైనా చెప్తా, పిల్లలు బంగారం. చెడగొట్టేది తల్లిదండ్రులు. ముందర పిల్లలు బాగుండాలంటే ఎవరికి మందెయ్యాలి? చెట్టు బాగుండాలంటే వేరుకు వేసినట్టు పిల్లలు బాగుండాలంటే పెద్దవాళ్ళకి మందెయ్యాలి. వాళ్ళకి చెప్పాలి జాగ్రత్తగా ఉండాలని. అందువల్ల అడగకుండా ఇచ్చేయడం అన్నది ఎప్పుడూ చేయకూడదు. అవసరానికి కావాల్సిన మాత్రమే. నీడ్స్ అండ్ లగ్జరీస్ అని 2 ఉన్నాయి. నీడ్స్ ఇవ్వాలి, లగ్జరీస్ 10 సార్లు అడిగితేనే, దాని విలువ వాళ్ళకి తెలిస్తేనే ఇవ్వాలి. దాన్ని వాళ్ళు సంపాదించుకుంటే వచ్చేటటువంటి ఆనందం అనుకోకుండా వస్తే ఉండదు. అదే భగవద్గీతలో చెప్పిన మాట. తస్మాత్ యుద్ధస్వ భారత నాను నత్వం శోచితుమర్హసి. ఈ 2 నత్వం శోచితుమర్హసి, ఏడిచే అధికారం నీకు లేదు. ఏడవకూడదు, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు క్రై. నీకు అధికారమే లేదు, నీకు ఏడవడానికి అవకాశమే లేదు. నువ్వు అధికారం లేదు, ఏడవకూడదు అంతే, తప్పనిసరి. మరి అయితే ఏంటి? ఏం కావాలంటే ఏం చేయాలి? తస్మాత్ యుద్ధస్వ, అందువల్ల నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చేయడం అంటే భుజాన గన్ను పెట్టుకుని వెళ్ళమని కాదు అర్థం. నీకు కావలసిన దాన్ని సాధించటానికి కావలసినటువంటి ప్రయత్నం చెయ్యమని. ఇది మనం ఎప్పుడైనా పిల్లలకి చెప్పామా? పిల్లలు పాడైపోయారు అన్న వాళ్ళ మాట మనం నమ్మకూడదు. అస్సలు పిల్లలు పాడవరు, పాడు చెయ్యబడతారు. అండ్ వన్ మోర్ థింగ్, చాలాసార్లు అంటాం దే ఆర్ యూస్లెస్ అని. దేర్ ఈజ్ నో వన్ ఆర్ నో థింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈజ్ యూస్లెస్, దట్ ఈజ్ యూజ్డ్ లెస్. లెస్ యూస్డే తప్ప యూజ్లెస్ అన్నది ఏమీ లేదు. ముఖ్యంగా మానవ సంపద ఏదైతే ఉందో, అసలు ప్రకృతి అంతాను, అందులోనూ మానవ సంపద కూడా అంతే. వాళ్ళకి ప్రయత్నం చేసి సాధిస్తే ఉండేటటువంటి ఆ ఆనందం తెలియజెప్పాలి. దాన్ని ఆక్సిటోసిన్ అంటారా? వచ్చేది డోపమైన్. డోపమైన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా. ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే డోపమైన్ ఏదైతే ఉందో దాని లాంటిది ఇతరులకి సహాయం చేయడం వల్ల వచ్చేది ఆక్సిటోసిన్. ఈ 2 డోపమైన్తో పాటు ఆక్సిటోసిన్ ఫ్లష్ ఎప్పుడుందో
దానివల్ల వాళ్ళు పొందేటటువంటి ఆనందం ఏమవుతుందో వాళ్ళకి రుచి చూపించాలి, మనం చూపించాలి. ఉదాహరణకి పిల్లలకి రుచులు తెలియవు, అలవాటు చెయ్యాలి. కొత్త పదార్థం పెడితే ఇష్టపడరు తినడానికి. 1-2 సార్లు రకరకాలుగా వాళ్ళకి తినడానికి రుచి చూపించి ఇది అన్నాక తర్వాత బాగుందే అని తినడం మొదలు పెడతారు. అలాగే ఈ ఆనందం ఏదైతే ఉందో ఆ హార్మోనల్ ఫ్లష్, అది వాళ్ళకి ఒక్కసారి రుచి చూపిస్తే ఆ తర్వాత దానికోసమే ప్రయత్నం చేస్తారు. అందుకే అంటారు విజయానికి మించిన మత్తు లేదు అని. అన్నింటికన్నా పెద్ద మత్తు ఏమిటంటే విజయం. మొదటిసారి చాలా కష్టపడి ప్రయత్నం చేస్తారు ఒకటి సాధించటానికి, అనుకుంటారు ఇదొక్కటి చేస్తే చాలని. ఒక్కసారి దాన్ని అనుభవించాక ఇంకా 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 పొందాలనేటటువంటి కోరిక వస్తూ ఉంటుంది. కనుక వాళ్ళకి అది అలవాటు చేయాలి. ఇంకొకటి, దే షుడ్ నో హౌ టు రిసీవ్ నో. దిస్ KNOW, దట్ ఈజ్ NO. ఈ నో అనే దాన్ని స్వీకరించటం వాళ్ళకి అలవాటు చేయాలి. పిల్లలకు అస్సలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు నో అనటం. అందువల్ల అడిగింది అడిగినట్టుగా ఇస్తున్నారు కనుక పేచీ పెట్టి ఏడిచి సాధించి బెదిరించి ఆఖరికి బ్లాక్మెయిల్ చేసైనా సరే తమకు కావాల్సింది తాము సాధించుకోవాలని తయారవుతున్నారు. కనుక పెంపకంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, ఎందుకంటే పాపం తెలియదు వాడు పెద్దవాళ్ళకు కూడా. ఇప్పుడు మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ ఉంది 5 నుంచి 12, ఈ ఏజ్ గ్రూప్ తాలూకు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా జోరీగా, దట్ ఈస్ ఫోన్ లేదా చేతిలో ఉన్న ల్యాప్టాప్. ఈ 2 తప్ప వాళ్ళకే వినడం అలవాట్లేదు. పిల్లల అవసరాలు వాళ్ళకేం తెలుసండి? మొట్టమొదట నేర్పించాల్సింది నో అనాస్క్డ్ గ్రాటిఫికేషన్. నో అన్నదాన్ని స్వీకరించడం నేర్పించాలి. నువ్వు నీ అంతట కష్టపడి సాధించిన దానివల్ల వచ్చేటటువంటి ఆనందం ఎవరో బిచ్చం వేస్తే రాదు, అమ్మా నాన్న వేసిందైనా బిచ్చమే అవుతుంది. అన్నం వరకే వాళ్ళ బాధ్యత, చదువుకి ఫీజులు కట్టడం పుస్తకాలు కొనడం వరకే వాళ్ళ బాధ్యత. అంతకు మించింది ఏదైనా నువ్వు అధికంగా అడిగితే అది తల్లిదండ్రుల బాధ్యత కాదు, నువ్వు సంపాదించుకోవాల్సిందే అన్నది అలవాటు చేయాలి. ఇది ఎంతగా మన పూర్వులు మనకు అలవాటు చేశారంటే పడడం నేర్పేవాడు. అలా ఎత్తైన గట్టు మీద ఉండి కిందకి పడడం నేర్పేవాడు. 2-3 సార్లు పట్టుకుని 3వసారి వదిలేస్తే అది నేర్పేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా అలవాటు పడేవారు. కనుక దే షుడ్ నో హౌ టు ఫేస్ ఫెయిల్యూర్. విజయాలే కాదు, జీవితంలో అపజయాలు ఉంటాయి. అపజయాలని స్వీకరించటం నేర్పించాలి. పడితే పప్పు సుద్దలాగా పడిపోకూడదు, సముద్ర పలలాగా పైకి లేవడం నేర్పించాలి. ఇవి నేర్పించటం అన్నది తల్లిదండ్రులకి తెలియాలి, కానీ వాళ్ళకే తెలియని పరిస్థితి. కనుక పిల్లలకు కాదు క్లాసులు తీసుకోవాల్సింది, మీరు పెద్దవాళ్ళకి తీసుకోండి, పేరెంట్స్కి తీసుకోండి, పిల్లలు బాగుపడతారు. ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకున్నా రమాదేవి గారు, మీరు స్టేజ్ మీద అది తీసుకుంటారు, మీరు స్టేజ్ మీద. ఈ కార్యక్రమానికి పూర్తిగా రూపుదిద్దిన ఆవిడ శ్రీమతి రమాదేవి గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు మీలో కూడా ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ప్లీజ్. అంటే మీరు క్వశ్చన్ అడగకపోతే మేము మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. ఓకే, మీరు ఎంతమంది ఇక్కడ ఏఐ అన్న పదాన్ని ఎక్కువ వినుంటారు? అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్లో వాళ్ళని అడుగుతున్నాము. ఇప్పుడు ఏఐ అని చెప్పేసి అందరూ వింటున్నారు. ఇప్పుడు అందరికీ వినాల్సిందే, తప్పదు. పిల్లలకు వింటున్నారు, పెద్దవాళ్ళకన్నా పిల్లలు చేతులు పైకెత్తున్నారు. ఓకే, సో
ఈ ఏఐ సంబంధించిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, పిల్లల మానసిక ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే ఆ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారు? అంటే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా మితిమీరిన స్ట్రెస్ అవంతా ఏఐ వల్ల వస్తుంది. ఎందుకంటే మనం అది ఎంత అడ్వాన్స్ అవుతుందో దానితో పాటు మనం పరిగెత్తాల్సి వస్తుంది. మనం చదువుకుంటున్నప్పుడు కొంచెం క్లారిటీ ఉండేది, ఓకే ఇంజనీరింగ్ చేయాలి, మెడిసిన్, అట్లీస్ట్ ఆ రెండు కొంచెం దృఢంగా ఉన్నాయి, అవి చేసుకుంటే ఏదో ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తే నెక్స్ట్ వస్తుంది అన్న క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కోర్సులన్నీ మారిపోతున్నాయి, ఏం జరుగుతుందో ఇంకా అర్థం కావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకి మనం తల్లిదండ్రులుగా ఆ పెద్దలుగా మనం చేయగలిగేది ఏంటి అంటే ఈ క్వశ్చన్ అందరి పేరెంట్స్కి. పిల్లలు నెక్స్ట్ పెద్దవాళ్ళు అయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి, ఇప్పుడు ఎంఈసీకి ఎక్కువ, కామర్స్కి ఎక్కువ వెళ్తున్నారు జనాలు. అది వెళ్ళిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఇంకా దృఢంగా ఉండాలంటే వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? ఈ క్వశ్చన్కి నాకు మీ దగ్గర నుంచి ఆన్సర్ కావాలి. పిల్లలకి వాళ్ళు 10th క్లాస్, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు దృఢంగా ఉండాలి అంటే తల్లిదండ్రులుగా ఆ సమాజంగా మనం వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి, ఏం అందించాలి? ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఉండేది. మెయిన్ అంటే ఇంజనీరింగ్, డాక్టర్ అనేవి ఎక్కువ వినబడేది. నేను చదువుకున్నప్పుడు కూడా నాకు అవే ఎక్కువ వినబడ్డాయి. కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ ఇప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ మళ్ళీ అందరు డిగ్రీలోకి వెళ్తున్నారు, డిగ్రీ నుంచి ఏవో చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడైతే చాలామంది డిగ్రీ చదువుతున్న వాళ్ళు బిజినెస్లు కూడా స్టార్ట్ చేశారు, నేర్చుకుంటున్నారు, పైన కింద పడుతున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు 10th క్లాస్, ఇంటర్మీడియట్ తర్వాత, అంటే ఇప్పుడు 7th క్లాస్లో ఉంటారు, 6thలో ఉంటారు, వాళ్ళు 10th ఇంటర్ తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులుగా మనం ఏం డైరెక్షన్ ఇవ్వాలి? మీరు ఏం చదువుకుంటే మీరు బాగుంటారు అంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, ఏ రకంగా ఏ డైరెక్షన్లో వెళ్తే మీకు బాగుంటుందని మనం చెప్పాలి. దానికి ఆ క్వశ్చన్ ఏమి వాళ్ళని ఏ డైరెక్షన్ చూపించాలి అన్నది ఇప్పుడు నా క్వశ్చన్. యాక్చువల్లీ ఏమవుతుందంటే మోర్ దెన్ ద పేరెంట్స్, పిల్లలు తోటి పిల్లల్ని చూసి ఆ డైరెక్షన్లో వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మై కో స్టూడెంట్ ప్రిఫర్స్ ఎయిర్ ఫోర్స్, నాకు ఎయిర్ ఫోర్స్ గురించి ఏం తెలియదు, బట్ ఐ ఆల్సో వాంట్ గో బికాస్ మై కో స్టూడెంట్ ఇస్ గోయింగ్. So this will keep happening. It's a kind of a maya. So after some time it will just slow down. However, one thing that the parents, ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే పేరెంట్స్ ఇదే చేయాలని చెప్పలేరు, బికాస్ పిల్లలు మారుతూ ఉంటారు. 7thలో ఒక ఆలోచన ఉంటుంది, 8thలో ఒక ఆలోచన ఉంటుంది, 10th తర్వాత. కాబట్టి ఇఫ్ ద పేరెంట్స్ స్టార్టింగ్లోనే క్యారెక్టర్ బిల్డింగ్ మీద, సొసైటీలో ఎలా ఉండాలి, వ్యక్తిగత పర్సనాలిటీ ఎలా ఉండాలి, వాటి మీద పదే రుద్ది తయారు చేసినట్టయితే ఎనీ డెసిషన్ దట్ దే టేక్ విల్ బి ద రైట్ డెసిషన్. వెల్ సెడ్. ఇంకేమైనా ఆన్సర్స్ వస్తాయండి? అంతరేష్ గారు చెప్పినట్టు ఐ థింక్ ఐ హ్యావ్ 8-year-old అండి. ఐఎమ్ నాట్ యెట్ దేర్ టు థింక్ అబౌట్ హిస్ కెరియర్. కానీ మీరు చెప్పినట్టు ఎవ్రీడే మారిపోతున్నాయి. ఏఐ ఇవాళ ఐ వర్క్ ఆన్ ఏఐ, కానీ ఇవాళ ఏఐ ఉంది, రేపు ఇంకొకటి వస్తుంది. ఐ థింక్ అల్టిమేట్లీ వాళ్ళు చేంజ్ ఎలా యాక్సెప్ట్ చేయగలగాలి, మేడం చెప్పినట్టు ఫెయిలియర్ సక్సెస్ని ఎలా ఎంబ్రేస్ చేసుకోగలగాలి అన్నది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తే ఐ థింక్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఆల్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మానసిక దృఢత్వం, మానసిక దృఢత్వం ఇవన్నీ ఇవాళ ఏ అన్నారు, రేపు ఇంకో బిఐ వస్తుంది, ఇంకేమైనా కూడా రావచ్చు. సో కెరియర్ని ఒక ప్యాషన్గా తీసుకోవడం ఒకటి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీ, కెరియర్ కాకుండా క్యారెక్టర్ బిల్డింగ్ పైన ఫోకస్ చేయగలిగితే ఐ థింక్ ద రెస్ట్ ఆఫ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అట్లీస్ట్ నేను మా అబ్బాయికి అదే చెప్తూ ఉంటాను, ఇవన్నీ చదువు అవన్నీ ఓకే, ఫస్ట్ నేర్చుకోవాల్సిందనే కల్చరల్ వాల్యూస్, రెస్పెక్ట్ చేయడము. ఇప్పుడు ఈ బులియింగ్ అవి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయండి, ఫ్రెండ్స్ నుంచి బులియింగ్ అవన్నీ కూడా చాలా ఉంటాయి. అవన్నిటిని తట్టుకోగలి, ఇవన్నీ చిన్నవి ఇంకా చాలా పెద్ద వస్తాయి, అవన్నీ వెళ్ళడం అన్నదే నేర్పించాలని నేను ఫోకస్ చేస్తూ ఉంటాను. అంటే నాకు వచ్చిన రెస్పాన్సెస్ ప్రకారం, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ, సెకండ్ ఎమోషనల్ రెసిలియన్స్ అండ్ మానసిక దృఢత్వం. సో ఈ రెండింటిని పిల్లల్లో ఎలా చేస్తే పిల్లలు ఎలా తయారవుతారు? ఐ మీన్ మనం పెద్దలుగా మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం, మనం ప్రయత్నిస్తున్నాం. సో ఆ ప్రయత్నంలో ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని చెప్పేసి నాకు మీ సైడ్ నుంచి గైడెన్స్ కావాలి. మీరు మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే ఈ రెండు విషయాల్లో పర్సనాలిటీ, కరెక్ట్ పర్సనాలిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను సైకాలజీలో పిహెచ్డీ చేస్తున్నా. పర్సనాలిటీ అంటే నాకు తెలిసింది ఏంటంటే
ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ సందర్భంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం మనలా ఉండాలి. అది గొప్ప పర్సనాలిటీ. అంటే అన్నిట్లో ఇప్పుడు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండడం అది గొప్ప పర్సనాలిటీ కాదు. పర్సనాలిటీ అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే దాన్ని ఎదుర్కోగల శక్తి మనకు ఉండాలి. మనం మన వాల్యూస్, మోరల్స్ని మన ఫౌండేషన్లో పెట్టుకొని ఆ డైరెక్షన్లో మనం వెళ్ళడం అనేది గొప్ప పర్సనాలిటీ అని నేను నమ్మేది. ఎమోషనల్ రెసిలియన్స్ అనేది ఎటువంటి సందర్భంలో ఉన్నా అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. క్యూరియాసిటీ అంటే జిజ్ఞాస, అండ్ ఆ విషయాల్లో మమ్మల్ని కొంచెం గైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నాది కూడా ఒక చిన్న ప్రశ్న ఉందండి. ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళు అది పూర్తయిపోయిన తర్వాత ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పండి. పిల్లలందరూ కూడా టైంని కిల్ ఎలా చేయాలో, ఎంత బాగా చేయాలో అంత బాగా చేస్తున్నారు. అది చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలో అది ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి. టైం కిల్లింగ్ కాలక్షేపము అంటారు. ఓకే, క్యారెక్టర్ అన్నది ఎవ్వరూ చూడట్లేదు అని అనుకున్నప్పుడు, ఎవరూ మనని అబ్జర్వ్ చెయ్యట్లేదు అని అనుకున్నప్పుడు ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అది అతడి అసలైనటువంటి వ్యక్తిత్వం, క్యారెక్టర్. ఎంత లేదన్నా మనిషి అనేక ముసుగులు వేసుకుంటాడు. డెఫినెట్లీ ఒక తల్లి పిల్లవాడి దగ్గర కూడా ఒక ముసుగు వేసుకుంటుంది, అనుమానం ఏం లేదు. తన సహజ లక్షణం చూపించదు. పిల్లాడు ఎలా ఉండాలని అనుకుంటామో తన్ని గురించి పిల్లవాడు ఏమనుకోవాలో, ఏమనుకుంటే బాగుంటుందో అలా ప్రవర్తిస్తుంది. కనుక ఈ తనదంటూ ఒక వ్యక్తిత్వం ఏదైతే ఉందో దానిని గనక మనం సభ్యంగా పెంపొందించగలిగిన పెంపకం ఉంటే ఇది ఎలా ఉంటుంది? మీ భాషలోనే చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ స్క్వేర్. అంతే కదా? స్వభావం, పరిసరాలు ఈ రెండూ కలిపిన సమ్ టోటల్ మనిషి యొక్క వ్యక్తిత్వం. స్వభావాన్ని మార్చలేకపోయినా పరిసరాలను మార్చవచ్చు. దానికి పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా మీరు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు. 3 R's చాలా ముఖ్యం మనం చెప్పుకునేటటువంటిది, అంతే కదా? రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్స్. మామూలు అర్థమెటిక్స్, పాల లెక్క, కిరాణా లెక్క ఇంతవరకు చాలా ప్రధానం, ప్రతి మనిషికి కావాల్సిందే. ఇది వచ్చేసిన తర్వాత మిగిలినటువంటి చదువుల విషయంలో పిల్లలని నువ్వు ఇది చదువు అని పెద్దవాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు చెయ్యలేని కోర్సులు, వాళ్ళ కోరికలు పిల్లల ద్వారా తీర్చుకునే ప్రయత్నం పెద్దవాళ్ళు చేయడం వల్ల సమస్య వస్తుంది. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను కనుక నా కొడుకో నా కూతురో డాక్టర్ అవ్వాలి, అయిపోయింది అక్కడ. వాడి జీవితం సర్వనాశనం. వాడికి నెత్తురు చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేవాడిని మెడిసిన్ చేయమంటే ఏం చేస్తాడండి అమ్మా నాన్న కోసం? 2 రెళ్ళు 6 అనేటటువంటి వాడు ఇంజనీరింగ్ చేయమంటే ఏం చేస్తాడు? అంచేత వాళ్ళ స్వభావం తెలుసుకుని వాళ్ళ లక్షణం ఏదో అది తెలుసుకునేటట్టుగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛ ఇచ్చామంటే విచ్చలవిడితనం కాదు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ముఖ్యంగా ఈ 3-4 రోజుల్లో మీరు చూస్తున్నారు స్వేచ్ఛకి తర్వాత విచ్చలవిడితనానికి ఉన్నటువంటి తేడా. ఒక గైడెడ్ అట్మాస్ఫియర్లో సొంతగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చి, నాన్న ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు అన్నీ చూపించి వాటన్నింటినీ పూర్వకాలం వడ్డన చేసే రోజుల్లో విస్తట్లో తలో కాస్త వేసి ఈ పదార్థాలు ఉన్నాయని చెప్పినట్టు ప్రతి దాన్ని పరిచయం చేసి సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం పిల్లలకి ఇచ్చి తగిన వాతావరణం కల్పించినట్టయితే బాగుంటుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేదాకా తల్లిదండ్రుల మీద ఆధారపడి చదువుకోవటం ఏంటండి? స్కూల్ అయిపోగానే వాళ్ళ జీవనోపాధి వాళ్ళు చూసుకునేటటువంటి ఒక చిన్న ట్రైనింగ్ అయిపోతే చాలు. ఇప్పుడు ఒక మెడిసిన్ చేస్తే 30 ఏళ్ళైనా ఇంకా కోర్స్ చేస్తూనే ఉంటాడు. ఇంజనీరింగ్ చేశాక MBA చేస్తాడు, MBA చేశాక ఇంకేదో కంప్యూటర్స్ చేస్తాడు. ఇవన్నీ చేసుకుంటూ లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతాడు? ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందువల్ల అట్లా కాదు. వాళ్ళ స్వభావానికి అనుగుణమైనటువంటి చదువుకుని దానికి తగినటువంటి జీవనోపాధి ఎన్నుకునే అధికారం పిల్లలకి ఇవ్వాలి. నేను ఉద్యోగం చెయ్యను, మంచిది నాన్న, ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తావా?
వ్యాపారం చేస్తావా? అడుక్కు తినడం తప్ప ఏదైనా చేయి, నో ప్రాబ్లం. అంతే కదా? దానికి తగిన వాతావరణం కల్పించండి. నేను బొమ్మలేస్తా, వేసుకో. నేను సంగీతం పాడతా, అదే నీ లైఫ్ తీసుకో, నీ జీవనోపాధిగా తీసుకో. నాకు క్రికెట్ ఇష్టం, క్రికెట్ కెరీర్గా తీసుకో. ఆడలేని పరిస్థితుల్లో యూ కెన్ బీ ఏ మేనేజర్, క్రికెట్ టీమ్ మేనేజర్, లేదా క్రికెట్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వస్తువులు అమ్మే స్టోరు ఏదో ఒకటి పెట్టుకో. బీ అటాచ్డ్ టు ఇట్. దానికి లేదంటే కామెంటేటర్గా ఉండు. నీకు నచ్చిన పని ఏదైతే ఉందో, ఏ పని చేస్తుంటే నీకు ఆకలి దప్పిక తెలియకుండా ఇన్వాల్వ్ అవ్వగలవో దాన్ని నువ్వు జీవనోపాధిగా చేసుకోమని పిల్లలకు ఆప్షన్ ఇచ్చినటువంటి రోజున ఈ సమస్యలు ఉండనే ఉండవు. తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాలనేది లేదు. ఎందుకు చేయాలండి? ఒకళ్ళ కింద ఉద్యోగం అనే బిచ్చం అడుక్కోవాలా? అక్కర్లేదు కదా. స్వతంత్రంగా ఎంటర్ప్రెన్యూర్స్గా ఉండదలుచుకుంటే ఉండొచ్చు, ఇంకేదైనా కావాలంటే ఉండొచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చిన రోజున బాగుంటుంది. ఇందాక ఇంకొక మాట చెప్పవలసింది, నేను పేరెంట్స్కి మాత్రం, యంగ్ పేరెంట్స్కి మాత్రం చెప్పాల్సిందే. పిల్లలు అలా అయిపోవడానికి కారణం అనాస్క్డ్ గ్రాటిఫికేషన్ కూడా ఒక్క చైల్డ్ ఉండడం వల్ల వస్తుంది. హ్యావ్ మినిమం 3. అప్పుడు ఈ సమస్య ఉండదు. మీరు అడిగింది కాలక్షేపం. కాలక్షేపం మంచిది కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి మంచి కాలక్షేపాలు మనం ఎక్కడిచ్చాం? మన చేతుల్లోనే సెల్ ఫోన్లును టీవీ రిమోట్లు ఉంటే కనుక వాళ్ళతో కూర్చొని ఆడటం, మాట్లాడడం ఇవి అలవాటు చేసుకోవాలి పెద్దవాళ్ళు. గివ్ సమ్ టైమ్ టు ద చిల్డ్రన్. వాల్యూ టైం అని ఒక మాట చెప్తున్నారు ఈ రోజుల్లో. మీ భాషలో మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఏమండి? మీ భాష. వాల్యూ టైం. రా అన్నం తిను, అన్నం తినకపోతే ఇది కాదు, స్నానం చేయి. ఇవన్నీ పిల్లలతో టైం స్పెండ్ చేసింది కాదు. అవి కాదు. వాళ్ళతో కూర్చోవాలి. స్కూల్లో ఏమైంది, ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏ పుస్తకాలు ఇష్టం అంటే అది చదవడం తగ్గిందనుకోండి, మళ్ళీ కొద్ది కొద్దిగా వస్తుంది పుస్తకాలు చదవడం అన్నది. ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది, తర్వాత ఏ సినిమాలు చూద్దాం, నువ్వు నేను కలిసి చూద్దాం. క్రికెట్ నీకు ఇష్టమా, నేను ఆడలేకపోయినా నీతో కూర్చొని బ్యాట్తో ఇట్లా అంటానరా, నీ పరిగెత్తలేను, రన్స్ నువ్వుతి, నేను ఆల్వేస్ బ్యాటింగ్. ఇది ఏదో ఒకటి, సంథింగ్. యూ స్పెండ్ టైం విత్ ద చిల్డ్రన్. అప్పుడు యూ నో దేర్ సైకాలజీ, you know their mentality, you know where they fit, where they are going. ఇలా గనక చేసినట్టయితే ఇది కాలక్షేపం కాదు. కాలక్షేపం జరిగేది ఏమిటి? రెండిటితోనే అవుతోంది. కళ్ళు చెవులు వదిలేస్తున్నాం, అలా టీవీ చూస్తూ కూర్చుంటారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ కరెంటు పోయింది. నువ్వు టీవీ చూస్తున్నావు కదా, లాస్ట్ డైలాగ్ ఏమిటి అంటే ఎంతమంది చెప్పగలరు? అంటే యువర్ బ్రెయిన్ హ్యాస్ బికమ్ నంబ్. కళ్ళు తెరిచున్నాయి, చెవులు తెరుచుకోనక్కర్ల, పాపం తెరిచే ఉంటాయి అవి. ఈ రెండు ఓపెన్ ఉన్నాయి. బ్రెయిన్ నిద్రపోయింది. ఒకే రకమైనటువంటి మొనాటనస్ స్వరం విని కనుక దాన్ని యాక్టివ్గా ఉండేటట్టుగా చేయాలి. బిజీగా ఉండడం ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. యాక్టివ్గా ఉండడం చాలా ముఖ్యం. మేక్ ద చిల్డ్రన్ యాక్టివ్, గివ్ దెమ్ సమ్ వర్క్. వాళ్ళ చేత పని చేయించండి. పని బాగుండలేదు, ఇట్స్ ఓకే, మళ్ళీ నువ్వు చేసుకో. కానీ వాళ్ళకి పని అయితే అలవాటు చేయాలి కదా. బాగా చేయాలని నియమం ఏం లేదు. మనం మొదటిసారి బాగా చేసామా ఏదన్నా, మనం మొదటిసారి రాసినప్పుడు 100 వంకర్లు ఉండుంటాయి, అంతే కదా. ఏ పని చేసినా 100 లోపాలు ఉంటాయి, ఉండనండి. వాళ్ళ చేత చేయించాలి, మనం పక్కన ఉండాలి. నేను టీవీ చూస్తాను, నువ్వు ప్రొడక్టివ్ వర్క్ చెయ్యంటే పిల్లలు చెయ్యరు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నామో మనం అలా ఉండాలి. వాళ్ళతో పాటు కూర్చోవాలి, వాళ్ళకి వాల్యూ టైం ఇవ్వాలి. ఇందుకో మొన్న మధ్య విన్నాం, పెంకి పిల్లల్ని ఏం చెయ్యాలి అంటే, ఒక 10 ఏళ్ళు అవుతున్నట్టుంది అది విని. 10 kisses and 100 hugs a day అని వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. చిన్నపిల్లలు మాట వినకపోతే దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకోండి, దగ్గరగా తీసుకోండి, గుండెలకు హత్తుకోండి. మాట వెనక ఏం చేస్తారండి? ఏ పిల్లలన్నా వింటారు చిన్నపిల్లలు. ఇట్స్ నాట్ అబౌట్ ది
అంతంత వాళ్ళని కాదు, చిన్నపిల్లల గురించి చెప్పేది, మీరు చెప్పిన వయసులో ఉన్న వాళ్ళని. కనుక పిల్లలతో పెద్దవాళ్ళు సమయాన్ని గడపాలి. గడిపే తీరిక లేకపోతే బుద్ధి తెచ్చుకుని అత్తగారులనో అమ్మగారులనో తాతలనో ఇళ్లల్లో పెట్టుకోవాలి. ఇవేం లేకుండా మేము సరదాగా తిరుగుతాం, పిల్లలు వాళ్ళ మానాన్న వాళ్ళు ఉండాలి అనుకుంటే ఏమైపోతారండి? ఈ మాట మనం అడుగుతున్నామని డింక్ కల్చర్ వచ్చింది. అంచేత దాని జోలికి వెళ్ళకుండా చక్కగా 2 3 పిల్లల్ని వాళ్ళతో వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటే ఉండేటటువంటి ఆ సైకాలజీ వేరు, సింగిల్ చైల్డ్ సైకాలజీ వేరు. అందువల్ల ఈ జాగ్రత్త పడాలి. ఇలాంటివన్నీ కాలక్షేపం అన్నది వాళ్ళకి మంచి కాలక్షేపం ఇవ్వండి. 24 గంటలు మనలాగా పెద్దవాళ్ళలాగా భగవద్గీత చదువుకోండి, మెడిటేషన్ చెయ్యండి, జపం చెయ్యండి, పూజ చెయ్యండి, చదువుకోండి అంటే చెయ్యరు. అట్లా చేస్తే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ దట్ చైల్డ్. అలా కనుక చేస్తే దెన్ యూ హ్యావ్ టు టేక్ హిమ్ టు ఏ సైకాలజిస్ట్. సో అది కాదు, వాళ్ళు అల్లరే చెయ్యాలి, దాన్ని కన్స్ట్రక్టివ్గా చేయమని చెప్పాలి. అంటే వాడికి ఇవ్వండి, ఏదో ఒకటి వస్తువులు ఇవ్వండి, పాడు చేయమనండి, బాగు చేయమనండి, ఆడుకోవడానికి స్పేస్ ఇవ్వండి, ఫిజికల్ అండ్ మెంటల్ స్పేస్ ఇవ్వండి. వాడు కూర్చుని ఆడుకునేందుకు ఫిజికల్ స్పేస్ కావాలి, మెంటల్ స్పేస్. వాడు ఏం చెడగొట్టినా నో ప్రాబ్లం, చెడగొట్టిన ఏమైంది, మనం ఎన్నిపాడు చేయలేదు, మనం ఎట్టయినా ఉండొచ్చు, కానీ మన పిల్లలు మాత్రం పర్ఫెక్టా, టైలర్ మేడ్ ఉండాలా? అది కాదు కదా. అంచేత లెట్ దెమ్ డూ దేర్ ఓన్ థింగ్స్. అదే దానికి సంబంధించి బోల్డు ఈ మధ్య డబ్బులు పెట్టి కొనుక్కుని ఇచ్చేటటువంటి గేమ్స్ లాంటివన్నీ ఉన్నాయి. ఐ డూనో ఏదో సంథింగ్ వాటి పేర్లు. అవి కాకపోతే ఇంట్లో చేసే 100 ఉన్నాయి, వాటిలతో చేయించవచ్చు, వేస్ట్ మెటీరియల్స్తో చేయించవచ్చు. కొంచెం పిల్లల మీద దృష్టి పెట్టి సొంతం అన్నది పక్కకు పెట్టి, నేను నా సుఖం నా ఆనందం అన్నది పక్కకు పెట్టి పిల్లల కోసం కొంచెం సమయం ఎవరైతే పేరెంట్స్గా ఇవ్వగలుగుతారో వాళ్ళు బాగుంటారు. నేను ఈ సందర్భంగా నేను స్టార్ట్ చేసినది ది సనాతన సెంటర్ ఫర్ ఆర్ట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అని పద్మారావు నగర్లో ఉందండి. సో దాని గురించి నేను కొంచెం చెప్పదలుచుకున్నాను. అక్కడ ఏంటంటే పిల్లలకి యాక్చువల్గా ఇది 18+ ఇయర్స్ నుంచి ఉన్నా కూడా నా కోసం ఒక ప్రత్యేకమైన ప్లేస్ కావాలని చూస్తూ నాకు కవితా కళ్యాణ మండపంలో, అండ్ అఫ్కోర్స్ అది కంచి పరమాచార్యులు శృంగేరి వారు వాళ్ళు చాతుర్మాస దీక్ష చేసిన ప్లేస్, ఆ ప్లేస్ ఉందంటే నేను తీసుకున్నాను. అక్కడ ఏంటంటే పిల్లలకి చెప్పారు కదా ఇప్పుడు వాల్యూ టైం ఇలా అని, అండ్ మనం పరిచయం చేయాలని. సో మనం పిల్లలకి ఒకటి పరిచయం చేయటం అది మనదే లేట్ అండి. కొంచెం మనం ఆలస్యం చేసినా కూడా పిల్లలకి అవి బాగా ఎక్కేస్తాయి. అవి నేను ఈ సమ్మర్లో పిల్లలకి ముగ్గులేయటం నేర్పించాను, పూలు మాలగట్టడం నేర్పించాను, అండ్ బొమ్మలు తయారు చేయడం నేర్పించాను. అక్కడ రామాయణ భారత భాగవతాలు బొమ్మల రూపంలో ఉంటాయి. అది కాకుండా రామాయణం ఆటలు, జిక్సా పజిల్స్, క్రాస్వర్డ్ పజిల్స్, బోర్డ్ గేమ్స్, అండ్ ఇంకొకటి కథలు కూడా. వాళ్ళకి ఏంటంటే నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్తే ఎక్కడో ఏంటి వీళ్ళెవరు నాకు చెప్తున్నారు అని అనిపిస్తుంది. అందుకని నేనేం చేశానంటే కథలు చెప్తాను పిల్లలకి. అది పంచతంత్ర కథలు అనుకోండి, రామాయణం కథలు అనుకోండి, చందమామ కథలు అనుకోండి. సో ఒక వాట్సాప్ ఛానల్ ఉంది నాది. సో పిల్లలు ఎక్కడెక్కడి నుంచో జాయిన్ అయ్యారు, వాళ్ళకి నేను ఒక కథ చెప్పి, అంటే ఇప్పుడు మనకి స్కూల్స్ తెరుస్తున్నారు, సో మన కాలం ఎలా నడుస్తుందో దానికి సందర్భంగా నేను ఒక కథ చెప్పి, అయితే కాలమతి, మందమతి, సుమతి కథ చెప్పి, పిల్లలు రేపు స్కూల్స్ తెరుస్తున్నారు కదా, సో మీరు కూడా మందమతిలాగా ఉండకండి, బ్యాగ్లు అవన్నీ సర్దేసుకోండి ఇలాగా అని వాళ్ళకి ఏమేం జరుగుతుందో నేను అలాగా ఒకటి చెప్తే, మేబీ ఇంట్లో ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు చెప్పింది నచ్చకపోవచ్చు, కానీ ఎక్కడి నుంచి ఎవరో చెప్తే వినిపిస్తుంది. అండ్ నాకు ఆ రెస్పాన్స్ కూడా అలాగే వస్తుంది. వాళ్ళు మేడం మా పిల్లలు సర్దేసుకున్నారని, ముఖ్యంగా ఆడపిల్లలు తెల్లారు లేచి 10ంటికి లేచినా వాళ్ళు తుడిపి ముగ్గేసేసారని అలా చెప్తే నాకు కొంచెం ఆనందం అనిపిస్తుందండి. సో మనం ఇట్లాంటి ప్రయత్నం వాళ్ళతో కూర్చొని కొంచెం పిల్లల్లాగా మనం వాల్యూ టైం స్పెండ్ చేస్తే సో ఖచ్చితంగా వీ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ అండి, నా ఉద్దేశం అది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంతమంది పెద్దవాళ్ళ ముందర నేను చెప్పడానికి నాకు సాహసించాను, కానీ బట్ ఇది నేను చేస్తున్నది ఇది, అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఒక రకమైన ఆనందం ఉంది, నాకు తృప్తి ఉంది, చాలా ఉంది. అండ్ రేపు 18వ తారీఖు గోరింటాకు సంబరం అని అక్కడే పెట్టానండి. సో పిల్లలందరూ చక్కగా వచ్చి గోరింటాకు అంటే ఐ వాంట్ టు డెవలప్ ఇట్ యాజ్ ఏ కల్చరల్ సెంటర్. అంటే ప్రతి పండగ ఇలా చేసుకోవాలి, అండ్ దాంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ఈవెన్ ముఖ్యంగా ఆడపిల్లలకి
కోర్స్ అందరూ చెప్పేదే. ఎలా అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మనం, ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ఇలా అంటే ఎలాగో వద్దు, నువ్వు ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా డబ్బులు సంపాదించడానికి ఇలా చేయలేకపోతున్నాను కాదు, ఒక శ్లోకాలు చెప్పి చేసుకోవచ్చు, వీణ నేర్పిస్తూ చేయొచ్చు, ఇంట్లో టైలరింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లోంచి కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫ్యామిలీ గ్రోత్ ముఖ్యంగా. సో వాళ్ళని ఒక 2-3 పిల్లలు ఉంటే వాళ్ళే నీకు వెల్త్, నీ ఫ్యూచర్ దీనికి వెల్త్. ఇట్లా వాళ్ళకి నేర్పించాలండి. ఇలాంటి వాటిలో నేను ఉన్నానండి. రైట్. అండ్ ఈ సందర్భంలో యాక్చువల్గా విశ్వశాంతి మిషన్ నుంచి ఆచార్య వ్రజేంద్ర బ్రహ్మాచారి గారు, అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్ ద 25 years ఆఫ్ వాళ్ళండి. త్రూ అవుట్ ది ఇయర్ దే ఆర్ సెలబ్రేటింగ్. నేను ఆచార్య వ్రజేంద్ర బ్రహ్మచారి గారిని ప్లీజ్ సార్ 2 మంచి మాట ప్లీజ్. సారీ, నాకు మాట్లాడాల్సింది ఏం లేదు. మాత అనంతలక్ష్మి గారితో వచ్చాను. జస్ట్ ఐఎమ్ ఏ విజిటర్, ఐఎమ్ గోయింగ్ టు బి విజిటర్ ఓన్లీ. Meditation, we are going to start a class near Ramnagar Gundum. So I request all of you to join, youngsters to elders, everyone is welcome. So thank you. అలాగే కృష్ణారావు గారు, మీరు వాళ్ళని ప్రశ్న వేస్తారా? ఎలా ఉండాలి వాళ్ళ జీవితంలో, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఒక విషయాలు చెప్పవని కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈనాటి యువత పిల్లల గురించి ఇంతవరకు మనం డిస్కస్ చేసాం ఇక్కడ. అయితే యువతకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే దాన్ని వారు ఇంకో రకంగా వాడుకుంటున్నారు. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే తల్లిదండ్రులు వారిపై ఎలాంటి ఇది ఏమంటారు అదుపు లేని పరిస్థితి ఈ రోజుల్లో కనబడుతోంది. తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అయితే పొద్దున్న నుంచి పోయి రాత్రి 10 గంటలకు వస్తారు. ఈ లోపల పిల్లలు ఏం చేస్తారు, ఎలా చదువుతారు, ఏమిటి అనేది కూడా అసలు తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కనీసం ఇప్పుడు వీకెండ్లు అంటున్నారు, వీకెండ్స్ కూడా తల్లిదండ్రులు ఎక్కడో తిరుగుతారు, పిల్లలు ఇంకెక్కడో పోతారు. అలాంటి పరిస్థితిలో ఏంటంటే కనీసం వీకెండ్స్లోనైనా కూడా పిల్లలతో స్పెండ్ చేసి పిల్లల్ని మనం అదుపులో పెట్టుకుంటే అది అవసరం ముఖ్యంగా. తర్వాత పిల్లలు ఇంకొకటి ఏంటంటే మనం ఏదో డాక్టర్ ఇంజనీర్ అంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మనము మన కోరికలు నెరవేర్చుకోవడానికి పిల్లలపైన రుద్దడం అనేది ఇదివరకు జరిగింది. ఇప్పటికీ కూడా కొంతవరకు నడుస్తుంది అటువంటిదే. కాకపోతే ఏంటంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏమిటి అనేది అంటే ఇంకొకటి ప్రస్తుత పిల్లలు మనం చిన్నపిల్లల 2 ఏళ్ల పిల్లవాడితోనే అసలు ఫోన్లో పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటే మనం ఫోన్ ఇచ్చి ఇది చేస్తున్నాం, ఏడ్పించడం మాన్పిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్ని మనం వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. పిల్లలు 3-4 ఏళ్ళు వచ్చేదాకా కూడా కనీసం ఈ ఫోన్ అనేది వాళ్ళ పిల్లల చేతికి ఇవ్వకుండా, అంటే మనము ముందుగా తల్లిదండ్రులు మనం జాగ్రత్త పడాలి. పిల్లలకు కావాల్సినంత సమయం తల్లిదండ్రులు ఇవ్వాలి. అప్పుడే సమయం సరి అయిన ఇది ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సింగిల్ ఫ్యామిలీస్ అయిన తర్వాత బంధుత్వాలు కానీ అవి కానీ అసలు పూర్తిగా లుప్తమైపోతున్నట్టున్నాయి. కాబట్టి బంధువులు ఏదో వచ్చారు అంటే ఎవరో వచ్చారులే దూరంగా చుట్టాలు అన్నట్టుగా ఉంటుంది. అసలు సొంత వాళ్ళు కూడా తాత
నాన్నమ్మలు అమ్మమ్మలు కూడా వాళ్ళతో స్పెండ్ చేసే పరిస్థితి లేదు. ఇదివరకు అంటే మేము స్కూల్లో చదివే రోజుల్లో ప్రత్యేకంగా ఎక్కడో ఊళ్ళలో ఉన్నా కూడా పిల్లల దగ్గరికి అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఊరికి నాన్నమ్మ ఊరికి వెళ్ళి అక్కడ నెల రోజులు గడిపి తర్వాత బంధువులు వీళ్ళు అనేది పిల్లలకు తెలియజేయడం అదంతా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ఈ జాగ్రత్తలు కొన్ని మనం తల్లిదండ్రులుగా మనమే తీసుకొని వీలైనంత వరకు మళ్ళీ కుటుంబ వ్యవస్థని కూడా పరిస్థితి మార్చాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. దానికి మనం అంతా కృషి చేయాలని నా సలహా. తర్వాతమ్మా ఇప్పుడు పిల్లలు కానీ లేకపోతే చిన్న యూత్ కానీ ఏదన్నా పని చెప్తే ఆ ఫోన్లో మునిగిపోయి అంటారు తప్పించి అక్కడి నుంచి లేచిలారు. రెండోది ఆ ఫోన్ లాక్కొని గట్టిగా ఏదో కేకలేచో లేదంటే ఫోన్ బుజ్జగించు అవ్వను ఇవ్వను చెప్పామనుకోండి, వాళ్ళకి నేరాలు వస్తున్నాయి పెద్దవాళ్ళ మీద. వీడిది వాడికి వాడిది వీడికి నేరాలు చెప్పడం. ఇట్లాంటి వాళ్ళని ఇలాంటి పిల్లల్ని మనం ఎలా కంట్రోల్ చేసి వాళ్ళకి ఎలా చెప్పితే అర్థమవుతుందో దానికి చిన్న మీ సమాధానం చెప్పగలుగుతారు. పిల్లల్ని పంచవర్ష 5 ఏళ్ల వరకు రాజవత్ రాజులాగా చూడాలి. ఏదడిగితే అది ఇవ్వాలి. 5 ఏళ్ల వరకు పిల్లలు కోరిన కోరికలు తీర్చే సామర్థ్యం పెంపొందించుకున్నాక సంతానాన్ని కనాలి. అంతేగాని చికాకు పడి వీళ్ళు నాకు అడ్డు అనుకునే పరిస్థితి కాదు. మళ్ళీ తర్వాత ఎంత అంటే దాసవత్ దశవర్ష 10 ఏళ్ల వరకు పనివాళ్ళలాగా చూడాలి. పనివాళ్ళలాగా చూడాలంటే సర్వెంట్ అని కాదు, అక్కడ పని చెప్పినప్పుడు నోరు మూసుకుని చెయ్యాలి. పని చెయ్యడం నేర్పాలి. ఒబేయింగ్ మాట వినడం అన్నది 6వ ఏడు నుంచి 15వ ఏడు దాకా వాళ్ళని తొక్కి నార తీయాల్సింది, డిసిప్లిన్లో పెట్టాలి. ప్రాప్తే షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నారు. 16వ ఏడు వచ్చిందంటే కొడుకుని, కొడుకంటే కూతురు కూడా అనుకోండి, మిత్రవత్ ఆచరేత్ ఫ్రెండ్ లాగా చూడమన్నారు. ఇక్కడ చిన్న సమస్య వస్తుంది. ఫ్రెండ్ లాగా చూడమంటే మన సినిమాల్లో కొడుకు వచ్చి తండ్రిని హాయ్ అని అడగడం, తండ్రిని తల్లిని పేర్లు పెట్టి పిలవడం, వాళ్ళ మీద జోకులేయడం, ఇవి తండ్రి తల్లి పిల్లల్ని స్నేహితుల్లాగా చూడాలి కానీ పిల్లలు తల్లిదండ్రుల్ని స్నేహితుల్లా చూడకూడదు. జాగ్రత్త. ఈ చిన్న సటిల్ డిఫరెన్స్ తెలియట్లా. వాళ్ళు ఒక మిత్రుల్లాగా భావించి అన్ని విషయాలు పిల్లలతో చర్చించాలి. చర్చించటం వరకే, నిర్ణయాలు వాళ్ళకి తీసుకునే అధికారం ఇవ్వకూడదు. నిర్ణయాధికారం వీళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని ఫ్రెండ్లాగా ట్రీట్ చేయకూడదు. తల్లిదండ్రులు పిల్లల్ని ఫ్రెండ్లా ట్రీట్ చేయాలి 16వ ఏడు వచ్చే వరకు. ఎప్పుడైతే 6వ ఏడు నుంచి 15వ ఏడు దాకా, ఇదంతా పూర్వకాలం లెక్కలండి, ఇప్పుడు పిల్లల మెచ్యూరిటీ లెవెల్స్ చాలా త్వరగా వస్తున్నాయి. అంచేత ఆ లెక్కలు కాదు కానీ కొంచెం ముందుగానే చూడాలి. కాస్త 3-4 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి పిల్లల్ని అది తీసుకురా ఇది చెయ్యి అని చెప్పి వాళ్ళ చేత చేయించటం అలవాటు చేయాలి. మన పనుల్లో వాళ్ళని భాగస్వాములు చేయాలి. నువ్వు ప్రిన్స్ అని లేక ప్రిన్సెస్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టకూడదు. వాళ్ళు తర్వాత నేను చాలా గొప్ప అంటే, ఎస్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ, ఓన్లీ టు మీ, నాట్ టు ద వరల్డ్. అదొక్కటి తెలియజెప్పాలి. నువ్వు నాకు ఇంపార్టెంట్ నాన్న, కానీ ప్రపంచానికి కాదు. ప్రపంచం నిన్ను ఇంపార్టెంట్ అనుకునేటట్టు నువ్వు ప్రవర్తించు. బై డిఫాల్ట్ నా కొడుకో కూతురో గనక నిన్ను నేను ప్రధానం అనుకుంటా బై డిఫాల్ట్. కానీ ప్రపంచమంతా అనుకోవాలని ఎక్స్పెక్ట్ చేయకు అనే సంగతి వాళ్ళకి చెప్పాలి. ఇంటి పనులన్నింటిలోనూ పిల్లల్ని భాగస్వాములు చెయ్యవలసినది. చేస్తాము, లేస్తాము, చూద్దాము అని పార్కిలాం అనేటటువంటి పని మనకి పనికిరాదు.
బద్ధకం వదిలించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రధానంగా చేయాల్సిందేమిటి? మనం బద్ధకించకూడదు. మనం చురుగ్గా ఉండాలి. మనం లేటుగా లేచి పిల్లల్ని త్వరగాలమ్మంటే లేస్తారండి? మనం వాళ్ళు ఎప్పుడు లేవమని చెప్తామో అంతకుముందు ఎప్పుడు లేచామో వాళ్ళకి తెలియకూడదు, అప్పుడు లేవాలి. అంటే 5 నిమిషాల ముందైనా పర్వాలా, వాళ్ళు లేచే టైం కన్నా మనం ముందు లేచి ఉంటే అంటే లేస్తారు. కనుక వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అట్లా ఉండాలి. మనం ఇంకొకళ్ళు చెప్పిన పనిని ఎంత చురుకుగా రెస్పాండ్ అవుతామో చూసి అలా ఉండమని వాళ్ళకి చెప్పాలి. మనం బద్ధకించకూడదు. అలాగే శ్రీదేవి గారు ఒక్క 2 నిమిషాలు ఒక మంచి మాటలు చెప్తారు పిల్లల పెంపకం ఎట్లాగాను. అన్నిటికన్నా ప్రధానం స్క్రీన్ టైం అని చెప్తున్నారు. అది లెట్ ఇట్ బి టీవీ స్క్రీన్ ఆర్ ఫోన్ స్క్రీన్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్. దాని నుంచి వచ్చేటటువంటి రేడియేషను మెదడులో మెలటోనిన్ రాకుండా చేస్తుంది. మెలటోనిన్ నిద్ర కలిగించే హార్మోన్, దాని ప్రొడక్షన్ తగ్గిస్తుంది. దాంతో నిద్ర పట్టదు. ఇదయ్యాక ఇంకోటి, ఇదయ్యాక ఇంకోటి, ఇదయ్యాక ఇంకోటి నిద్ర వచ్చేదాకా చూస్తామని రాత్రి పడుకోరు, తెల్లారుజామున పడుకుంటారు. గుడ్ మార్నింగ్ అప్పుడే పడుకుంటారు. కనుక దానివల్ల ఆలస్యంగా లేస్తున్నారు. కమ్ వాట్ మే, ఇంట్లో అన్ని స్క్రీన్స్ 9-9:30కి ఆఫ్ చేసేటటువంటి పరిస్థితి ఉన్న ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. 9-9:30 తర్వాత స్క్రీన్ ఆన్లో ఉందా, ఎనీ స్క్రీన్, ఆ ఇంట్లో ఆరోగ్యం ఉండడం చాలా కష్టం. కారణం ఏమిటంటే ఆలస్యంగా పడుకుంటారు, ఆలస్యంగా లేస్తారు. సూర్యుడు ఉదయించిన తర్వాత లేచే వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంటుందో మనకి తెలుసు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎవరెవరు ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ 4 గంటలకల్లా లేచి వాళ్ళ వర్క్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు మాత్రమే టాప్ లెవెల్లో ఉన్నారని ఎగ్జాంపుల్స్. వీలైనప్పుడు ఉపన్యాసంలాగా మందులాగా చెప్పకుండా ఒక చిన్న స్వీట్ లాగా, ఒక ఐస్ క్రీమ్ లాగా వాళ్ళ బుర్రలో పడేటట్టు సందర్భానుసారంగా చెప్పండి. బాగుందమ్మా, చాలా బాగుందండి. ఇప్పుడు దాకా చాలా మంచి విషయాలు చర్చించుకున్నాము. అనంతలక్ష్మి గారు కూడా ఇప్పుడు మనకి చెప్పారు 5 ఏళ్ల వరకు ఎలా చూడాలని. సో ఆ సంగ్రహమే ఒక చిన్నది రమాదేవి గారు చెప్పారు. ఇలా ఒక రాయిని శిల్పి తన ఉలికితో చెక్కితేనే అది అందమైన దయ విగ్రహంగా మారుతుంది. ఆ చెక్కే సమయంలో రాయికి బాధ కలిగిన చివరికి అందరూ ఆరాధించే రూపాన్ని పొందుతుంది. అలాగే ప్రతి బిడ్డ కూడా ఒక అపురూపమైన శిల్పమే. ఆ శిల్పానికి రూపం ఇచ్చేది తల్లిదండ్రులు. మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రవర్తన, మనం చూపించే ప్రేమ, మనం నేర్పే విలువలు వారి భవిష్యత్తును నిర్మిస్తాయి. మహామేధావి చాణక్యుడు పిల్లల పెంపకం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇప్పుడు మనకి అనంతలక్ష్మి గారు కూడా అదే చెప్పారు. లాలయేత్ పంచవర్షాణి అంటే మొదటి 5 సంవత్సరాలు పిల్లలను అపారమైన ప్రేమతో పెంచాలి. ఇక్కడ రాజకుమారులా పెంచడం అంటే విలాసాలకు అలవాటు చేయడం కాదు. ప్రేమ, ఆప్యాయత, భద్రత ఇవ్వడం. ఈ వయసులో పిల్లల హృదయంలో నాటిన ప్రేమ జీవితాంతం నిలిచి ఉంటుంది. 2వ సూత్రం దశవర్షాన్ని తాడయేత్. ఇక్కడ తాడయేత్ అంటే కొట్టడం కాదు, మంచి చెడులను తెలియజేస్తూ క్రమశిక్షణతో పెంచాలని అర్థం. పిల్లలకు బాధ్యత, సమయపాలన, పెద్దల పట్ల గౌరవం, నిజాయితీ వంటి విలువలను అలవాటు చేయాలి. 3వ సూత్రం ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. అంటే 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. వారు తమ భావాలు, సందేహాలు, సమస్యలు మనతో నిర్భయంగా పంచుకునేలా విశ్వాసాన్ని కల్పించాలి. చాణక్యుడు మరో గొప్ప విషయం చెప్పారు. విద్యా విహీన పశువు. విద్య అంటే కేవలం మార్కులు కాదు, మంచి మనసు, దయ, ధైర్యం, ఓర్పు, నిజాయితీ, ఇతరులకు సహాయం చేసే గుణం, ఇవే నిజమైన విద్య. మన పిల్లలకు 100 మార్కులు సాధించడం కంటే 10 మందికి సహాయం చేసే మనిషిగా ఎదగడం ఎంతో గొప్ప అని చెప్పాలి.
పిల్లలు ఎప్పుడైనా ఓడిపోతే, మార్కులు తక్కువ వచ్చినా వారిని తిట్టకుండా వారిని పక్కన నిలబెట్టుకొని నువ్వు చేయగలవు అనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ప్రేమతో చెప్పిన ఒక్క మాట కోపంతో చెప్పిన 100 మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. చివరిగా పిల్లలకు మన ఆస్తి కాదు, మన బాధ్యత వారికి మంచి సంస్కారం, మంచి విలువలు, మంచి ప్రేమ ఇస్తే వారు సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదుగుతారు. చాణక్యుని ఈ 3 సూత్రాలు ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఆచరిస్తే ప్రతి ఇల్లు ఆనందమయమైన కుటుంబంగా మారుతుంది. ఈ విషయాలే ఇప్పుడు మనం చాలా ఇదిగా ఇంకా చాలా డీటెయిల్గా మనం అన్నీ చర్చించుకున్నాము. ఈ వేదిక ఏర్పాటు చేసి ఇంత పెద్దవాళ్ళందరూ వచ్చి వాళ్ళ అనుభవాలతో కూడిన మంచి సలహాలు మనకిచ్చారు. మనం కూడా మనకున్న జ్ఞానంతో ఏవో కొన్ని వాళ్ళని క్వశ్చన్స్ అడిగాము. సో ఇవి విన్నవి మనం ఆచరిద్దామన్న ఉద్దేశంతో మనం ముందుకు కొనసాగుతాం. అందరికీ ముందు ధన్యవాదాలు చెప్తున్నానండి. మనకి మంచి మేధావి, ఆధ్యాత్మిక ఇటు పిలవంగానే నేను వస్తాను, ఓపిక లేకపోయినా సరే అందరూ అంటున్నారు, మనం కూర్చోండి అమ్మా, ఎందుకమ్మా మీరు అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అంటే ఆవిడ ఒక్కటే మాట చెప్పారు, ఊపిరి ఉన్నంత కాలము నేను ఒకరికి మాట ఇస్తే మీ దగ్గరికి రాలేదు, కానీ అక్కడ ఏ ప్రోగ్రాం లేకపోయినా సరే మీ దగ్గరికి వస్తాను, మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకో, అదే కాదు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కదా, అక్కడికి వచ్చి ఒక్కళ్ళు విని ఆచరించినా చాలు అని ఎప్పటి నుంచో చెప్తారు హనుమంతకృష్ణ గారు. అందుకే వాడిని మీరు ముందు ఇదేం పెట్టుకోకండి, ఇవాళ రండి. ఇవాళ తక్కువ మంది వచ్చారు, ఎంతోమంది వస్తారు అంటే మేము ఈ దగ్గర 27 మంది పిల్లల్ని 30 మంది పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్ చేసి దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు 67 మంది పిల్లలు. నాకు వచ్చిన లిస్టు, నా ఫోన్లో వచ్చిన లిస్టు అందరి పిల్లలది. మేము నిన్న సాయంత్రానికి అందరినీ ఇవ్వమన్నాం పేర్లు, అందరూ పేర్లు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తే 60 కాదు 6 ఉన్నారో ఏమో. అంటే ఎవరు విన్నారా లేదు, ఈ 6 విని ఆచరిస్తే చాలు అని అందరి ఉద్దేశము. ఇలా పిలవంగానే వచ్చినందుకు వారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే కృష్ణారావు గారికి, అలాగే మా శ్రీదేవి చిట్టి గారికి, కిరణ్ గారికి, అలాగే మా అరుణకి, వీళ్ళందరికీ కూడా ఒక చక్క మంగళంతో గీతా గణేషన్ వాళ్ళ శిష్య బృందాన్ని వచ్చి మంగళంతో ఈ కార్యక్రమాన్ని ముగించమని కోరుకుంటున్నాను. మనోహరాయ మామకాభీష్టదా మంగళం కోసలే సానందవాసదాసపోషణాయ వాచవాది వినుత సత్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాయ చర్చితాయ హారకటకశోభితాయ భూరి మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజస్వతసేవాయ మంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ మంగళాయ మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రాయ అన్వచాంద్రవాహనాయ అతుల మంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేదాయ సుజనచిత్తకామికాయ శుభమంగళం రామదాసునాయ కామరాజనివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం మంగళం.
మంగళం గురు శ్రీ చంద్రమౌళీశ్వరకే శక్తి గణపతి ಶಾರದಾಂಬಿಗ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಕಾಲ ಭೈರವಗೆ ಕಾಲ ದುರ್ಗೆಗೆ ವೀರ ಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಗೆ ಚಲ್ವ ಜನಾರ್ದನಗೆ ಅಂಬಾ ಭವಾನಿ ಕಂಬದ ಗಣಪತಿ ಚಂಡಿ ಚಾಮುಂಡಿಗೆ ವಿದ್ಯಾರಣ್ಯರಿಗೆ ವಿದ್ಯಾಶಂಕರಗೆ ವಾಗೀಶ್ವರಿಗೆ ವಜ್ರದೇಗ ಕರುಣಾಂಜನೇಯರಿಗೆ ತುಂಗಭದ್ರರಿಗೆ ಶೃಂಗ ನಿವಾಸಿನಿಗೆ ಶೃಂಗೇರಿ ಪುರದುಳು ನೆರೆಸಿರುವಂತ ಶಾರದಾಂಬೆಗೆ ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವ ನೃಸಿಂಹ ಭಾರತಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿದ್ಯಾತೀತರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಭಾರತಿ ತೀರ್ಥರಿಗೆ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿಧುಶೇಖರ ಭಾರತಿಗೆ ಮಂಗಳಂ ಗುರು ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे